నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసాద్. ఇసుకలో తైలం తీయాలి అనే సామెత ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక ఇప్పుడు ప్రస్తుతం తైలంగానే మారిపోయిందా అన్న సందేహము వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇసుక పాలసీ విషయంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత ఇసుక ఇస్తామని ప్రకటించింది. దాంతో చాలామంది సంబరపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విధానంలో కొంత లోపభూయిష్టమైన విధానం ఉంది, అది కరెక్ట్గా ఆ నిర్మాణదారులకు అందకుండా పోయింది అని బిల్డర్లు కానీ నిర్మాణదారులు కానీ కాస్త ఇబ్బంది పడిన పరిస్థితి. ధర కూడా చాలా ఎక్కువగా ఉందని అప్పుడు చాలామంది బహిరంగంగానే విమర్శించిన పరిస్థితి. ఒక సంస్థకు ఈ ఇసుక తవ్వకాలని అప్పగించడం ద్వారా వాళ్ళ ద్వారా ఇసుక అమ్మకాలని చేయడం జరిగింది. అదొక విధానం అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అని ఎప్పుడైతే ప్రకటించారో చాలామంది సంబరపడ్డారు. ఒక బిల్డర్లే కాదు, సామాన్య నిర్మాణదారులు, గృహ నిర్మాణదారులు కూడా అరే ఫ్రీ ఇసుక కదా, ఫుల్గా మనకి ఇంక ఇబ్బంది లేదు, ఎంతైనా మనం తీసుకోవచ్చు, కట్టుకోవచ్చు అని అనుకున్నారు. కానీ అసలు విషయానికి వచ్చినప్పటికీ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అటు బడా నిర్మాణదారులు, బిల్డర్లకే కాకుండా సామాన్య వినియోగదారుడు, ఇసుక అయితే గృహ నిర్మాణదారుడు కూడా ఇసుక లభ్యం కాకుండా పోయింది. ఈ రీచ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇసుక డంప్ చేస్తున్న పాయింట్లో చాలా దగ్గర ఇసుకే దొరకని పరిస్థితి. మొత్తం కొనాలంటే చాలా విపరీతమైన విలువ పెరిగిపోయిందంటూ బోరున విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదేంట్రా బాబు అని చాలామంది తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఉచిత ఇసుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చే బిల్లులో శాండ్ కాస్ట్ అనే దగ్గర జీరో ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ దగ్గర సుమారుగా ఒక 10 టన్నులకు అలా అయితే 10 టన్నులు 15 టన్నులు, అలాగే రాజమండ్రి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తీసుకురావాలంటే 16,000 వరకు కాస్ట్ చేస్తున్నారు. కానీ టోటల్ కాస్ట్ దీని దగ్గర 40,000 వరకు చూపిస్తున్నారు. మరి ఎలా అది ఆ బిల్లో ఎలా జనరేట్ అవుతుంది? ఇసుక ధర ఫ్రీ అయినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే తీసుకోవాలి కదా. టోటల్ ప్రైస్ వచ్చేటప్పటికి 39,000, 30,000, 40,000, 50,000 కూడా వెళ్తున్న పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు కేవలం ప్రచారానికి మాత్రమే ఉచిత ఇసుక విధానం అనేది ఉందా, దోపిడీ మామూలుగా జరగడం లేదు అనే విమర్శలు అయితే పెరుగుతున్నాయి. మొన్నటి వరకు రకరకాల ఇబ్బంది పడిన జనానికి ఇప్పుడు పొయ్యి మీద నుంచి, అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది ఇప్పుడు ప్రస్తుతం జనానికి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక పాలసీ విధానంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతి ఒక్కడికి కూడా ఇసుక దొరుకుతుంది. సామాన్య గృహ నిర్మాణదారుడైతే హ్యాపీగా వెళ్ళి ఆ బండిపైనో లేదంటే ట్రాక్టర్ మీద వీళ్ళు తెచ్చుకోవచ్చు అనే భావనలో ఉండేవారు. వారందరి ఆశలు కూడా అడియాసలు అయిపోయాయి. తాజాగా మనం చూసుకుంటే ఒక 100 గజాలు లోపు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక 10 టన్నులు ఇసుక సరిపోతుంది సుమారుగా. కానీ ఇప్పుడు తాజా పెట్టిన నిబంధనలు ఏంటంటే ఒక బిల్డర్కు మెట్రిక్ టన్నులు సుమారుగా 20-30 మెట్రిక్ టన్నులు ఒకేసారి తీసుకుంటే ఇస్తామంటూ అధికారులు ప్రకటిస్తున్నారు. అన్ని మెట్రిక్ టన్నులు బిల్డర్లు వాళ్ళ నిర్మాణానికి అవసరమైనట్లు తెచ్చుకోవచ్చు. అందరూ అలా కొనలేరు కదా. ఈ విధానం, ఈ నిర్ణయం ఏంటి అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఇది ఒక లెక్క అయితే, చాలా ప్రాంతాల్లో అయితే ఇసుక రీచులు ఉన్నప్పుడు కూడా వాటిపైన పూర్తి స్థాయిలో దందా అంతా లోకల్ ఎమ్మెల్యేలది, అక్కడ లోకల్ నాయకులది. పేరుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇసుక ఫ్రీ అనే బోర్డులు ఉంటాయి తప్ప ఎవరైతే వెళుతున్నారో వారికి ఖచ్చితంగా కొంత డబ్బు ముట్ట చెప్పాల్సిందే. ఆ స్థాయిలో దోపిడీ జరిగిపోతుందన్నది తాజాగా బయటపడుతున్న వార్తలు. ఇది ఒక్క మీడియాలోనే కాదు, దాదాపుగా అన్ని మీడియాలో కూడా, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మీడియాల్లో కూడా ఇదే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళే హెచ్చరిస్తున్నారు, మీరు జాగ్రత్త పడండి, ఇది తప్పుదారి పడుతోంది ఇసుక విధానం, మీరు జాగ్రత్త పడితేనే ప్రభుత్వానికి మంచిది, లేదంటే చాలా చెడ్డ పేరు వస్తుంది అన్న భావనలో ఆయా పత్రికలు వార్తలు రాస్తున్న పరిస్థితి. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎలాంటి సమీక్షలు నిర్వహిస్తున్నారు? మొన్నటికి మొన్న ఒక సమీక్ష నిర్వహించారు. ఖచ్చితంగా మేము చాలా పారదర్శకంగా ఉంటాం, ఇసుక అందరికీ దొరికేలా చేస్తామంటూ ప్రకటించారు. చాలా మంచిదే. కానీ అది కార్యాచరణ వచ్చేటప్పటికి ఏమాత్రం కూడా చెప్పే మాటలకు, చేసే జరుగుతున్న పనులకు ఏమాత్రం కూడా పొంతన లేకుండా పోతుంది. దానివల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అయితే విపరీతంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి. సోషల్ మీడియాలో ఈ విషయంలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఇసుక విధానంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్నది ఒక ప్రత్యేకమైన కమిటీ వేయాలి. అవసరమైతే ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలు చేయగలిగితే ఇప్పటివరకు ప్రభుత్వం మీద ఉన్న చెడ్డ పేరు పోతుంది. ఇలాంటి విషయాలను, ఎందుకంటే సామాన్యుడికి అవసరమయ్యే ఇసుక విషయంలో గత ప్రభుత్వం కొంత అపవాదును మూటగట్టుకుంది.
అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు అంటూ చాలామంది ఆశపడ్డారు. ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎలాంటి అంశాల్లో వేలు పెట్టడం లేదు. కేవలం అతను ఒక రూట్లో వెళ్ళిపోతున్నాడు. ఆయన సామాన్య ప్రజల సమస్యల మీద కనీసం ఒక సమీక్ష లేదు, ఆకస్మిక తనిఖీలు కూడా లేవు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే మంత్రి లోకేష్ కానీ, వీళ్ళంతా కూడా జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు. చంద్రబాబు చెప్పినట్లు 95లో ఉన్న చంద్రబాబుని ఇప్పుడు చూస్తారన్నారు, కానీ ఆ పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించడం లేదు. ఆయన నిజంగానే పాలనలో కఠినంగా దృష్టి పెడితే ఇలాంటి పరిణామాలు జరగవు. ఎందుకు ఆయన చేతులు ఎత్తేసినట్టున్నారు. మొత్తం పరిస్థితి అంతా కూడా దారుణంగా తయారైపోతుంది. ఇసుక విధానంలో మరొకసారి సమీక్ష జరపాలి, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలి. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఇదొక ఉపాధి హామీ పథకంలా మారిపోకుండా సామాన్యులకు ఉచిత ఇసుక దొరికేలా చర్యలు చేపడితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికే మంచిది.